ఇండస్ట్రీ మీద ఏదో చెడు కన్ను పడిందేమో అనిపిస్తుంది. తెలియని శాపం ఏదో మనల్ని వెంటాడుతుందేమో అని భయమేస్తుంది. ఇప్పుడు ఇలాంటి అనుమానం ఎందుకు వచ్చింది అనుకోవచ్చు. 10 రోజులు తిరగకుండానే 5గురు సినీ ప్రముఖులు కన్నుమూశారు. దాంతో ఇండస్ట్రీకి ఏదో శాపం తగిలింది అంటూ అభిమానులు కూడా బాధపడుతున్నారు. తాజాగా ఫిష్ వెంకట్ అనారోగ్యం కారణంగా కన్నుమూశాడు. కొన్ని రోజులుగా ఒక ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న ఆయన కిడ్నీ ఫెయిల్యూర్ కారణంగా మరణించాడు. ఇండస్ట్రీ నుంచి సాయం అందుతుందేమో అని చివరి వరకు ఎదురు చూశారు, కానీ ఎలాంటి సాయం అందకపోవడంతో ఆయన తుదిశ్వాస విడిచాడు. ఫిష్ వెంకట్ వయసు కేవలం 54 సంవత్సరాలు మాత్రమే. ఆయన కంటే సరిగ్గా 3 రోజుల ముందు స్టార్ హీరో రవితేజ వాళ్ళ నాన్న రాజగోపాలరావు కన్నుమూశారు. 90 ఏళ్ల వయసులో ఆయన వయోభారంతో మరణించారు. రవితేజ కుటుంబానికి సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. ఇక జూలై 13న లెజెండరీ నటుడు కోట శ్రీనివాసరావు మరణించాడు. గత 2-3 సంవత్సరాలుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన మొన్న కన్నుమూశారు. కోట మృతిపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా స్పందించారు. ఆయన మరణం తెలుగు సినిమాకు మాత్రమే కాదు, మొత్తం ఇండియన్ సినిమాకు తీరని లోటు అంటూ ఎంతో మంది కొనియాడారు కూడా. కోట కంటే సరిగ్గా 2 రోజుల ముందు ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి వాళ్ళ నాన్న గేయ రచయిత శివశక్తి దత్త కన్నుమూశారు. 93 ఏళ్ల వయసులో వయోభారంతో ఆయన మరణించారు. ఇక శివశక్తి దత్త మరణించిన మరుసటి రోజే రాంబాబు అనే తెలుగు దర్శకుడు హఠాన్మరణం చెందాడు. బ్రహ్మాండ అనే సినిమాతో దర్శకుడిగా మారాడు రాంబాబు. సొంత సినిమాను పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ చేసుకుని ఫైనల్ అవుట్పుట్ చూస్తుండగా బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి అక్కడే చనిపోయాడు రాంబాబు. అలాగే లెజెండరీ నటి బి సరోజాదేవి కూడా జూలై 14న కన్నుమూశారు. కేవలం జూలై నెలలోనే 1/2 డజన్ మంది ప్రముఖులు మరణించారు. ఈ వరుస మరణాలు చూస్తుంటే ఇండస్ట్రీకి ఏదైనా శాపం తగిలిందేమో అని భయపడుతున్నారు. సరిగ్గా 2013లో కూడా ఇలాంటి వరుస మరణాలు ఇండస్ట్రీని బాగా కంగారు పెట్టాయి. 2013 అక్టోబర్ 9న రియల్ స్టార్ శ్రీహరి హఠాన్మరణం చెందితే నవంబర్ 8న ఏవిఎస్, డిసెంబర్ 7న ధర్మవరపు సుబ్రహ్మణ్యం, 2014 జనవరి 5న ఉదయ్ కిరణ్, జనవరి 22న అక్కినేని నాగేశ్వరరావు కన్నుమూశారు. అలాగే 2015 జనవరిలో ఆహుతి ప్రసాద్ మరణించారు. మళ్లీ 10 ఏళ్ల తర్వాత ఇప్పుడు వరుసగా ఇండస్ట్రీలో మరణాలు సంభవిస్తున్నాయి. దాంతో కొత్త టెన్షన్ మన సినిమా వాళ్లను చుట్టుముడుతున్నాయి.